నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నోటికొచ్చింది కూసేస్తున్నారు, చేతికొచ్చింది రాసేస్తున్నారు, తలతిక్క థంబ్నైల్స్ పెట్టేస్తున్నారు, వికారపు ఆలోచనలు కుమ్మరిచ్చేస్తున్నారు, సోషల్ మీడియా అడ్డాగా అడ్డదిడ్డమైన పోస్టింగ్లతో రెచ్చిపోతున్నారు. యూట్యూబర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ కొత్త కొత్త నామకరణాలతో కొందరు విచక్షణ మర్చిపోతున్నారు. తండ్రి కూతురు వీడియోపై పిచ్చి ప్రేలాపనలు పేలిన ప్రణీత్ లాంటి యూట్యూబర్లకు ఏం చేస్తే బుద్ధొస్తోంది? అది నోరా, డ్రైనేజీనా, అవి కూతలా, బూతులా? ఆ పోస్ట్లో ఉన్నవి రాతలా, రోతన? తలలో ఉన్నది బుర్రనా, బురదన? ఓ తండ్రి తన గారాల కూతురికి స్నానం చేయిస్తూ ఉంటే పిచ్చి పిచ్చి మాటల? ఏది పడితే అది వాగడమేనా భావ ప్రకటన స్వేచ్ఛ? మొన్న చెన్నై, నిన్న ఢిల్లీ, ఇవాళ హైదరాబాద్. సోషల్ మీడియా సైకోలకు అడ్డు అదుపు లేదా? నోటికొచ్చింది కూసి, చేతికొచ్చింది రాసి, వికారపు ఆలోచనలు కుమ్మరించి, తండ్రి కూతుళ్ల బంధంపైన పిచ్చివాగుడు వాగి, తలతిక్క థంబ్నైల్స్లతో బురద జల్లి, వీరసలు మనుషులేనా? ప్రణీత్ లాంటి యూట్యూబర్స్కు కనీస ఆలోచన లేదా? మంచి చెడు విచక్షణ లేదు, పిల్లా పెద్ద మర్యాద లేదు, ఆడా మగ గౌరవం లేదు. నోటి నుంచి వచ్చే మాట తూటా కన్నా ప్రమాదకరమైందన్న సోయి లేదు. తన ఒక్క ట్వీట్ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుందన్న ఆలోచన లేదు. ఫేస్బుక్ పోస్టింగ్, ఇన్స్టాగ్రామ్ తలతిక్క వీడియో సున్నిత హృదయాలను కలచివేస్తుందన్న చింత లేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు భూగోళాన్ని క్షణాల్లో మండిస్తుందన్న కనీస బాధ్యత లేదు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టామా, నోటికొచ్చింది కూశామా, చేతికొచ్చింది రాశామా, షేర్ల మీద షేర్లు చేశామా, వైరల్ అయ్యేలా చూశామా, పైశాచిక ఆనందం పొందామా? ఇది నేటి సోషల్ మీడియాలో కొందరి శాడిజం. తెలంగాణలో ప్రణీత్ అనే యూట్యూబర్ చిల్లరవాగుడు సృష్టిస్తున్న దుమారం ఆ శాడిజానికి పరాకాష్ట. ఓ తండ్రి తన చిన్నారి కూతురుకు స్నానం చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. కూతురిపై తండ్రికి ఎనలేని ప్రేమ అంటూ ఎందరో కీర్తించారు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రణీత్ మాత్రం చాలా అతి చేశాడు. ఆ వీడియోపై ఏకంగా లైవ్ డిస్కషన్ పెట్టాడు. అందులో కొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రణీత్ కూడా వీడియో గురించి అసభ్యంగా మాట్లాడాడు. రాయలేని, వినలేని, మాట్లాడలేని విధంగా పిచ్చివాగుడు వాగాడు. అతని మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తండ్రి కూతుళ్లపై ఇంత దిగజారి మాట్లాడమేంటని తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రణీత్ను చెడుగుడు ఆడారు. వీడు మనిషేనా? వీడిలో కనీసం మానవత్వం, ప్రేమ, బంధాలు, బాంధవ్యాల విలువ తెలుసా అంటూ ట్రోల్ చేశారు. అయినా బుర్రలో మొత్తం చెత్తా చెదారం నింపుకున్న ప్రణీత్కు వెంటనే బుద్ధి రాలేదు. అది కాస్త సినిమా తారలు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి వెళ్లేసరికి లెంపలేసుకున్నాడు. ప్రణీత్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రణీత్తో పాటు చాటింగ్లో పాల్గొన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పోలీస్ శాఖను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టిన వాళ్లలో కొందరు సినీ నటులు కూడా ఉన్నారు. నటుడు సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియా ప్రమాదకరంగా తయారైందని, మీ పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి అని తల్లిదండ్రులకు సూచనలు చేశాడు. అలాగే ట్విట్టర్లో ఉన్న ఆ యూట్యూబర్ వీడియో క్లిప్కు రిప్లై ఇస్తూ ఫన్ పేరుతో చిన్నారులపై ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం, చిన్నారుల భద్రత గురించి ఆలోచించాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి అంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్లను ట్యాగ్ చేశాడు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రియాక్ట్ కూడా అయ్యారు. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అటు డీజీపీ కూడా పిల్లలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క కూడా యూట్యూబర్ ప్రణీత్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సమాజంలో మృగాలుగా తిరుగుతున్న నీచులు, నికృష్టులు, అన్నా చెల్లెళ్లు, తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం బాధాకరమన్నారు. ఇతనిపై కేసు కూడా నమోదైందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం, వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు గాని ప్రచారం గాని జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. ప్రణీత్ పై సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. లైవ్ చాటింగ్ లో పాల్గొన్న వాళ్లను కూడా నిందితులుగా చేర్చారు. తనను పోలీసులు అరెస్టు చేయడం ఖాయమని తెలిసేసరికి ప్రణీత్ కు వెన్నులో వణుకు మొదలైంది. ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి దారులు వెదకడం ప్రారంభించాడు. తాను చేసింది తప్పే, క్షమించండి అంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదంటూ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. మైండ్లోని వికారాన్ని వెళ్లగక్కి 10 మందిలో పలుచనయ్యేసరికి జ్ఞానోదయం కలిగినట్లుంది ప్రణీత్కు. కానీ ఇతనేమీ సామాన్య కుటుంబం నుంచి రాలేదు. తండ్రి సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇప్పుడు తల్లిదండ్రులకు సైతం తలవంపులు తెచ్చాడు. అటు నటుడు మంచు మనోజ్ కూడా యూట్యూబర్ ప్రణీత్కు వార్నింగ్ ఇచ్చాడు. అమ్మతోడు నిన్ను వదిలేది లేదంటూ హెచ్చరించాడు. మరో యాక్టర్ సుధీర్ కూడా రియాక్ట్ అయ్యాడు. తన మూవీ హరోం హరలో ప్రణీత్ నటించాడని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. ఇతను ఇంతటి నీచమైన వ్యక్తి అని తమకు తెలియదని వ్యాఖ్యానించాడు. ఏ సోషల్ మీడియాలోనైతే పిచ్చివాగుడు వాగాడో అదే సోషల్ మీడియా వేదికగా ప్రణీత్ పై తిట్ల దండకం ఓ రేంజ్లో నడుస్తోంది. పిచ్చివాగుడు వాగే ప్రణీత్ లాంటి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లని చెప్పుకునే బిల్డప్ బాబాయిలు, డిజిటల్ క్రియేటర్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది సోషల్ మీడియా వేదికగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, కావాల్సినంత ఇంటర్నెట్ డేటా, స్వయం ఉపాధి పథకాలలా సొంత యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, యూట్యూబ్లో వ్యూయర్స్ను ఆకట్టుకునేందుకు తలతిక్క థంబ్నైల్స్, సెలబ్రిటీల ఫోటోలు పెట్టి ఇష్టారాజ్యంగా మీమ్స్, రీల్స్, లైక్స్, వ్యూస్, రీచింగ్ క్రేజ్తో ప్రతి విషయంపైన రియాక్ట్ అవుతూ బుర్రలో ఉన్న చెత్తా చెదారాన్నంతా సోషల్ మీడియాలో కక్కేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పొచ్చు, వాటిని గౌరవించాలి, లేదంటే ఎవరి మానాన వారిని వదిలేయాలన్న ఆలోచన ఉండదు. అడ్డగోలుగా ట్రోలింగ్, సోషల్ మీడియా షేక్ అయ్యేలా టాప్ పర్సనాలిటీలపై దాడులు, కామెంట్ సెక్షన్లో బూతులు, వ్యూస్ పెంచుకునేందుకు కొందరు, సరదాకి మరికొందరు, కక్ష కట్టి వ్యక్తిత్వ హననాలకు పాల్పడే ఇంకొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిలో ఒకడు ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్. ఇలాంటి ప్రణీత్లు సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది. ప్రతి మనిషిలోనూ లోపలి మనిషి ఉంటాడు. బయటకు కనిపించే ముఖం ప్రపంచం కోసమైతే లోపల కనిపించేదే అసలు ముఖం. ఒకప్పుడు ఈ అసలు ముఖం చూడాలంటే అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక మనిషి అసలు ముఖం కూడా చూడకుండానే లోపలి ముఖమేంటో చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఆ లోపలి మనిషి సమాజంలో అశాంతిని రగిలిస్తున్నాడు. అసభ్యకర పోస్టులు, అశ్లీల వ్యాఖ్యానాలకు సోషల్ మీడియాను వేదిక చేస్తున్నాడు. వీరికి అడ్డుకట్టపడేదెప్పుడు? సోషల్ మీడియాలో కొందరు సోమరిపోతులు ఆంబోతుల్లా రెచ్చిపోతూనే ఉంటారు. తెలిసి తెలియక చిన్న పోస్ట్ పెడితే చాలు కామెంట్లతో కాకుల్లా పొడవడమే పనిగా పెట్టుకుంటారు. వారి లైఫ్ మొత్తం చిన్న భిన్నమయ్యే వరకు ఆన్లైన్లో గద్దల్లా వెంటాడుతూనే ఉంటారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ట్రోలింగ్ బారిన పడి బేజారైపోతున్నారు. ఇంగ్లీష్ నావెల్స్, జానపద కథల్లో ట్రోలింగ్ అనే పదం ఉపయోగించారు రచయితలు. ట్రోలింగ్ అంటే అర్థం ఒక వికారమైన జీవి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీనికి మరిన్ని అర్థాలు జతయ్యాయి. ఉద్దేశపూర్వకంగా అప్రియమైన లేదా రెచ్చగొట్టే ఆన్లైన్ పోస్ట్ అంటూ కొన్ని నిఘంటువులు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ట్రోలింగ్ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. తమకు ఏమాత్రం పడని వ్యక్తుల్ని ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని అదే పనిగా పెట్టుకుని అసభ్య పదాలతో దూషిస్తున్నారు. సెలబ్రిటీలు, మహిళలు ఈ ట్రోలర్స్కు సాఫ్ట్ టార్గెట్. ఫేస్బుక్ తెరిస్తే చాలు ట్రోల్స్, మీమ్స్. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎడాపెడా ఫేక్ కథనాలు. యూట్యూబ్లో తిట్ల దండకంతో వీడియోలు. ఏ సామాజిక సాధనం తీసుకున్నా పూర్తిగా నెగటివిటీని నింపుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడడమే లక్ష్యంగా మారుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థులపై బురద చల్లడానికి ఇంతకు మించిన సాధనం లేదన్న విషయాన్ని పసిగట్టిన కొందరు దీన్ని ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. చిన్నపిల్లలు, మైనర్, యువతి, మహిళ, వృద్ధురాలు అన్న తేడా లేదు. వావి వరస ప్రశ్నే లేదు. నచ్చలేదంటే నచ్చలేదంతే. భాష మారుతుంది. వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే టార్గెట్గా చెలరేగిపోతున్నారు. ఇందుకు ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ జరిగిందనగానే దానికి సంబంధించిన విషయాలన్నీ రెడీమేడ్గా వండి వార్చేశారు కొందరు. మరీ ముఖ్యంగా నటుడు, హీరో శ్రీకాంత్ ఇందులో ఉన్నారంటూ కథనాలు ప్రచురించారు. శ్రీకాంత్ వ్యక్తిత్వంపై బురద చల్లడం ప్రారంభించారు.
దీంతో తాను రేవ్ పార్టీలో లేనని, పార్టీలకు హాజరైన ఓ అరగంట ఉండి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పుకొచ్చారు. దీన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. సాంకేతిక విప్లవం అంటే మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి, మనుషుల మధ్య దూరాన్ని దారంలా కలిపేలా ఉండాలి. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని మాటల విరుపులతో, పదాల హింసాత్మక ప్రయోగాలతో, నోటితో మాట్లాడడానికి కూడా అసహ్యించుకునే పదాలని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు. సున్నిత మనస్కుల మరణాన్ని హ్యాష్ ట్యాగ్స్తో తీసుకొస్తున్నారు. ట్వీట్ల బురద, ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక చీడలా, ఇంకా చెప్పాలంటే ఒక క్యాన్సర్లా వ్యాపించింది. క్యాన్సర్కు కనీసం మందో మాకో వేసే విరుగుడు ఉంది, కానీ ట్రోలింగ్కు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ ట్రోలింగ్ రొచ్చుకు రూపాయి ఖర్చు కాదు. మాట విసరడం ఎంత ఉచితమో ఒక వ్యక్తిని ట్రోల్ చేయడం అంతే సులువు. అయితే మాట విసిరితే గాల్లో కలిసిపోతుంది. కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ లింకులతో సింక్ అయిపోయి నెట్టింట్లో ప్రపంచమంతా క్యాన్సర్లా వ్యాపించేస్తుంది. క్యాన్సర్ ఒక మనిషిని నిర్వీర్యం చేస్తుంది. కానీ ఈ ట్రోల్ క్యాన్సర్ ఇప్పటి వారిని, భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. సోషల్ మీడియా సోమరిపోతులు విచక్షణారహితంగా, అసభ్యకరంగా, ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. ట్రోలింగ్ సైకోలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది. టెక్నాలజీ పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలబడటం, దాని ఆధారంగా మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం. అయితే ప్రస్తుతం మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం, తోటి మనుషుల్ని దారుణంగా, మానసికంగా హింసించడంగా మారిపోయింది. నిత్యం కెమెరాలు, వందలాది మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడి బోరుమన్న సందర్భాలు ఉన్నాయి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దీపికా పదుకొనే, సమంత, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అసలు ట్రోలింగ్ బారిన పడని వారు ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. పవిత్ర, నరేష్ల జీవితాన్ని కూడా బజారుకు ఇచ్చారు. ట్రోలింగ్ అనేది ఒక సామాజిక రుగ్మతగా మారింది. కొన్ని నెలల క్రితం ఇదే ట్రోలింగ్ భూతానికి తెనాలిలో గీతాంజలి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వం నుంచి తనకు ఇంటి పట్టా అందిందని నవ్వుతూ చెప్పిన ఆమెపై ట్రోలింగ్ చేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారు. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ తట్టుకోలేక చెన్నైలో ఒక తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మహిళలనైతే మరీ దారుణంగా బాడీ షేమింగ్ ప్రస్తావిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలో టాపర్గా నిలిచిన ప్రాచీ నిగమ్ను బాడీ షేమింగ్ చేశారు. ఇవాళ ఒకరి జీవితాన్ని నాశనం చేయాలంటే, ఒకరి కెరీర్ను సర్వనాశనం చేయాలంటే, ఒకరి క్యారెక్టర్ను నీచాతినీచంగా చిత్రీకరించాలంటే సోషల్ మీడియా చాలామందికి ఆయుధమైపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్లు, బ్లాగ్లు, ఇలా రకరకాలుగా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే నెపంతో ఎలాంటి పదజాలమైనా వాడేస్తున్నారు. విచ్చలవిడిగా చర్చించుకుంటున్నారు. ప్రైవసీ అన్నది లేదు. వ్యక్తిగత విలువలు అసలే లేవు. ఓన్లీ లైక్లు, హిట్లు, సబ్స్క్రిప్షన్లు. ఇదే కొలమానం. అభిప్రాయాలు ఓపెన్గా చెప్పుకునే ఓపెన్ ఫోరమ్స్ పేరుతో ఎవరినైనా, ఏమైనా, ఎలా అయినా అనొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియా అరాచకం నడుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో ఈ అరాచకం మొదట్లో కాస్త ఎక్కువ ఉన్నా భారత్ లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే తీవ్రమవుతోంది. ప్రింట్, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. పరిమిత స్వేచ్ఛతో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఐఎంబీ నిబంధనలు, ఐఎన్పిఆర్ నిబంధనలు, కేబుల్ యాక్ట్, సమాచార ప్రసారాల హక్కు, ఆర్టికల్ 19 వీటన్నింటి పరిధిలో ఉంటాయి. సంయమనం పాటిస్తూ ఉంటాయి. వ్యక్తి గౌరవం, వ్యవస్థల ప్రతిష్టకు విలువ ఇస్తాయి. కానీ సోషల్ మీడియాకు ఏ నియంత్రణ లేదు, ఏ చట్టం లేదు, ఏ నియమావళి లేదు. ఎవరినేమైనా అనొచ్చు, ఎవడిని ఏ బండబూతులైనా తిట్టొచ్చు, కుల ప్రస్తావన తేవచ్చు. నన్ను ప్రేమించకపోతే నీ ఫోటో తీసి మరో అశ్లీల ఫోటోకి జత చేసి మార్ఫింగ్ చేసి నీ పరువు తీస్తా, బాత్రూంలో నీ వీడియో తీసి యూట్యూబ్లో పెడతా. ఈ తరహా క్రైమ్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. పోలీసులకు కూడా సోషల్ మీడియా కొత్త సవాల్గా మారింది. ప్రతి పోలీసుకు ఇప్పుడు సోషల్ మీడియా ట్రైనింగ్ అవసరమవుతోంది. దాదాపు రెగ్యులర్ క్రైమ్ తగ్గిపోయి సోషల్ క్రైమ్ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల ఆడపిల్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కురాలి వరకు ఎవరికీ భద్రత లేకుండా పోయింది. లైకులు, హిట్లు, సబ్స్క్రిప్షన్ల కోసం ఎంతకైనా దిగజారడం సోషల్ మీడియాకు అలవాటైపోయింది. కశ్మీర్ దగ్గర నుంచి తాలిబాన్ వరకు ఏ అంశంపై అయినా దేశ భద్రత, సార్వభౌమత్వం లాంటి అంశాలను కూడా పక్కన పెట్టి చెలరేగిపోతోంది. నోటికొచ్చిన విశ్లేషణ చేయడం, మనసుకు తోచిన ప్రశ్నలు సంధించడమే తప్ప కంటెంట్ విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదనేది బహిరంగ రహస్యమే. జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తే చాలు, అంతే. సదరు వ్యక్తి ఎక్కడికెళ్ళినా తనపై పడిన బురద కడుక్కుంటూ బతకాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పక్కనుండరు, ఎక్కడుంటారో తెలియదు.
కాబట్టి అందరిపైన నోరు పారేసుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ ప్రణీత్ అనే వ్యక్తి చిల్లరవాగుడు. తండ్రి కూతురికి స్నానం చేయిస్తున్న వీడియో పైన అతడి చెత్త మాటలు ఎన్నో హృదయాలను బాధించాయి. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు రంగంలోకి దిగి కఠిన చర్యలకు డిమాండ్ చేసేలా చేశాయి. సోషల్ మీడియాలో పిచ్చి వాగుడుకు కళ్ళం పడేదెప్పుడు, ట్రోలాసురుల తాట తీసేదెప్పుడు, ప్రణీత్ లాంటి యూట్యూబర్ల తిక్క కుదిర్చే మార్గమేది? సోషల్ మీడియాలో పిచ్చి వాగుడుకు కళ్ళం పడేదెప్పుడు, ట్రోలాసురుల తాట తీసేదెప్పుడు, ప్రణీత్ లాంటి యూట్యూబర్ల తిక్క కుదిర్చే మార్గమేది? సోషల్ మీడియాకు అడ్డు అదుపు అన్నవి లేనేలేవు. ఒక మాట జారితే ట్రోల్ చేస్తారు, ఒక ఘటన జరిగితే ట్రోల్ చేస్తారు, తప్పు చేస్తే ట్రోల్ చేస్తారు, చేయకపోయినా ట్రోల్ చేస్తారు. ఇమేజ్ను దిగజార్చడమే లక్ష్యం, బురద జల్లడమే టార్గెట్. అరచేతిలో మొబైల్ ఉంది, పక్కనే ల్యాప్టాప్ ఉంది. చిన్న పోస్ట్, ఒక వీడియో, రాసుకున్నవాడికి రాసుకున్నంత, తిట్ల దండకానికి లెక్కే లేదు, బూతు పురాణానికి అడ్డే లేదు. ఇలాంటి అరాచకాలన్నింటికీ కేర్ ఆఫ్ సోషల్ మీడియా. ఇమేజ్ను పెంచుకోవడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో డ్యామేజ్ చేయడానికి కూడా అంతే వాడుకోవచ్చు. సొంత డబ్బా కొట్టుకోవాలన్నా, అవతలి వాళ్లపై బురద చల్లాలన్నా దీన్ని మించిన అస్త్రం మరొకటి లేదు. జనాలతో కమ్యూనికేట్ చేయాలన్నా, వాళ్లను తప్పుదారి పట్టించాలన్నా సామాజిక మాధ్యమాలకే సాధ్యం. రెండంచుల కత్తి లాంటి సోషల్ మీడియా ప్రచారానికి ఎంత పనికొస్తుందో బురద చల్లడానికి కూడా అంతే వాడేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ దేన్ని వదలకుండా ప్రత్యర్థులపై దాడి చేసేస్తున్నారు. సోషల్ మీడియా వాడే భాష ప్రమాణాలు పూర్తిగా దిగజారాయి. సభ్య సమాజం అసహ్యించుకునే పదాలు వాడితేనే మంచి క్రేజ్ వస్తుందనే ట్రెండ్ నడుస్తోంది. వ్యక్తిని, సంస్థను, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎవరిని ఉద్దేశించి ఏం రాసినా, ఏం చెప్పినా అందులో తిట్లు, అసభ్య పదజాలం లేకుండా కంటెంట్ ఉండడం లేదు. పెట్టే థంబ్నెయిల్ దగ్గర నుంచి లోపల మ్యాటర్ వరకు ఏది చూసినా అన్నీ బూతులే. సమాచారం ఒక్క లైన్ ఉంటే 10 లైన్లు తిట్లు, దూషణలతో నింపేసి అదే కంటెంట్ను జనం మీదకు వదులుతున్నారు. ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎదురుదాడి చేస్తున్నారు. పైగా బురద చల్లడమే మా పని, కడుక్కోవడం మీ కర్మ అని మాట్లాడుతున్నారు. వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకుని యూట్యూబర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని చెలరేగిపోతున్నారు. ఈ సోషల్ మీడియా అరాచకం సమాజంలో వర్గాల మధ్య పోరాటాన్ని ఇంకా పెంచుతోంది. అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి, సమాచార విస్తృతిని పెంచడానికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా వ్యక్తిగత జీవితాల్ని ఆగం చేయడానికి ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ముసుగు వీరులది మరో పైత్యం. ఫేక్ ఐడీలతో దారుణమైన దూషణలు, వ్యక్తిగత అంశాలను పోస్టులు చేసి బీభత్సం సృష్టిస్తున్నారు. ఫోటోల్ని మార్పింగ్ చేసి, పాటల్ని మిక్సింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి పోస్టులకు తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇతరుల అకౌంట్లలో పోస్ట్ చేసిన ఫోటోల్ని కాపీ చేసి పూర్తి వివరాలతో స్టోర్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. లేటెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా ఫోటోల్ని ఎడిట్ చేసి వాటిని మిస్యూజ్ చేయడమే కాకుండా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. కొందరు ఏకంగా పోర్న్ సైట్లలో ఆ ఫోటోల్ని అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు అసభ్య పదజాలంతో తమకు ఇష్టం వచ్చినట్లు వారి వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్లో రాసుకుంటూ ఉంటారు. కొత్త ఐటీ చట్టంతో కట్టడికి సోషల్ మీడియాలో అరాచకాలకు కళ్ళెం వేసేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వీడియోలు, ఆడియోలు, టెక్స్ట్లకు మాత్రమే సోషల్ మీడియాలో పర్మిషన్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వ్యతిరేకంగా వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించడానికి అప్లైట్ ప్యానెల్ను ఏర్పాటు చేయడానికి సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్ని నోటిఫై చేసింది కేంద్ర సర్కార్. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ సైతం తమ నెలవారీ నివేదికలు కేంద్రానికి సమర్పించాలని చెప్పింది. కొత్త ఐటీ చట్టం ప్రకారం 20 లక్షల అకౌంట్లను తొలగించినట్లు గతంలో ప్రకటించింది వాట్సాప్ యాజమాన్యం. తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా వదంతులు, కట్టుకథలు, తప్పుడు సమాచారంతో సమాజాన్ని తప్పుదారి పట్టించడం, అసత్యాలను ప్రచారం చేయడం, మోసగించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం నేరం. అసత్యాలు, అర్ధసత్యాలు, అశ్లీలం, మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవంటున్నారు ఐటీ నిపుణులు. తెలంగాణలో ప్రణీత్ అనే యూట్యూబర్ చెత్తవాగుడుపై అందరూ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. తండ్రి కూతుళ్లపై ఇంత దరిద్రమైన కామెంట్స్ ఏంటి అని మండిపడుతున్నారు. అటు ప్రభుత్వం అతడిపై కఠిన చర్యలకు ఆదేశించింది. అయితే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఫోటోలు, వీడియోలు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఫోన్లో చేసే టెక్స్ట్ మెసేజ్ల దగ్గర నుంచి వీడియోల వరకు అన్నీ మన గురించి మనం ప్రపంచానికి ఇచ్చుకునే ఫ్రీ పబ్లిసిటీ అనే విషయం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే జీవితాలే అన్యాయమైపోతాయనడానికి మన చుట్టూ రోజూ జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాలో కొందరి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.